హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంత్యోత్సవాల సందర్భంగా వైశ్యులందరికీ ఆరాధ్య దైవమైన వాసవి కన్యకా పరమేశ్వరి వీడియో నుండి మా కమ్యూనిటీలోని వైశ్యులందరూ కమ్యూనిటీ హాల్లో ఈ జయంత్యోత్సవాలను ఎంతో అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిపించారు. అమ్మవారిని ఎంట్రన్స్ నుండి అన్ని బ్లాకుల చుట్టూ ఊరేగింపుగా తీసుకుని వచ్చి కమ్యూనిటీ హాల్లో అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించి అమ్మవారిని చక్కగా అలంకరించి అభిషేకాలు, కుంకుమ పూజలు చేశారు. వాసవి అమ్మవారి చరిత్ర, కుంకుమ పూజలు, అభిషేకాలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ వీటన్నిటిని చూసేద్దాం రండి. ఈ వీడియోని చూడబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే కనుక మీలాగా ఇంకొంతమందికి చూసే అవకాశం కలుగుతుంది. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్ణాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వచ్చేస్తుంది. వెంటనే మీరు చూసేయచ్చు అన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ అమ్మవారి చరిత్రను తెలుసుకుందాం. 10-11వ శతాబ్దంలో నిజంగా జరిగిన వాస్తవ సంఘటన అండి ఇది. గోదావరి జిల్లాలోని పెనుగొండ, అది వైశ్యుల పాలిటి కాశీగా చెప్తారు. పూర్వం రోజుల్లో పెనుగొండను వైశ్య పీఠాధిపతి కుసుమశ్రేష్ఠి పరిపాలించేవాడట. ఆయన భార్య కుసుమాంబ, వారి కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్యులందరికీ ఆరాధ్య దైవం. ఆమె సద్గుణ సంపన్నురాలు, వివేకవంతురాలు, ధర్మం పట్ల, సమాజపు విలువల పట్ల ఆమెకున్న అచంచల నిబద్ధతకు ఆమెకదే నిదర్శనం. ఆమె వైశ్యుల ఆడబడుచు, ఇలవేల్పు. కుసుమశ్రేష్ఠికి కుసుమాంబకు చాలా కాలం పిల్లలు లేరట. వాళ్ల కులగురువైన భాస్కరాచార్యులను ప్రార్థించగా ఆయన దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగం చేయమని చెప్పాడంట. పుత్రకామేష్టి యాగంలో యజ్ఞఫలంగా 2 పళ్ళు లభించాయట. వాటిని కుసుమాంబ సేవించగా 2 కవల పిల్లలు పుట్టారు. ఆడపిల్లకు వాసవాంబ అని, మగపిల్లవానికి విష్ణువర్ధనుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించి విష్ణువర్ధనునికి వయసు వచ్చిన తరువాత వేరే రాజకుటుంబంలో పిల్లని తెచ్చి వివాహం జరిపించారట. నాకు వివాహం మీద ఆసక్తి లేదు, నేను వివాహం చేసుకోను, నేను నగరేశ్వరుని సేవలోనే గడుపుతాను అని ఖచ్చితంగా చెప్పేసిందంట. వాసవి కన్యకా పరమేశ్వరి నగరేశ్వర స్వామివారికి పరమ భక్తురాలు. ప్రతిరోజు గుడికి వెళ్ళి స్వామివారికి సేవలు చేస్తూ ఉండేదట. ఒకసారి నగరేశ్వరుని గుడిలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ చక్రవర్తి అయిన విష్ణువర్ధనుడు ఆ ప్రాంతానికి వచ్చి నగరేశ్వరుని స్వామిని దర్శించే సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న వాసవామ్మను చూసి ఆమె సౌందర్యానికి ముగ్గుడై ఆమెను వివాహం ఆడాలని భావించి కబురు పెట్టాయట. వాసవాంబ నేను వివాహం చేసుకోనని గట్టిగా చెప్పేసింది. ఎలాగైనా నేను ఆమెను చేసుకు తీరతాను, బలవంతంగా గాంధర్వ వివాహమైనా సరే చేసుకుంటానని పట్టుబట్టాడట. వీళ్ళేమో వైశ్యులు, రాజేమో క్షత్రియుడు. జాతి కుల మతభేదాలు ప్రత్యేకంగా ఉండే రోజులవి. అప్పుడు కులాచారాలు తప్పకూడదనే గట్టి నియమం ఉండేది. అడిగింది చక్రవర్తి అయ్యే. ఏమి చేయాలో తెలియక తమ గురువైన భాస్కరాచార్యుని సంప్రదించి వాళ్ళ జాతి వాళ్ళందరినీ సమావేశపరిచి ఏమి చేయాలని అడిగాడట. 714 మంది గోత్రాల వాళ్ళు ఉన్నారు ఆయన పాలనలో. అందులో కొందరు చక్రవర్తి దండెత్తి వస్తానన్నాడు, రక్తపాతం ఎందుకు, అడిగినప్పుడు ఇచ్చేయాలి అన్నారట. 102 గోత్రాల వాళ్ళు మాత్రం కులాచారం తప్పకూడదు, అమ్మాయికి ఇష్టం లేదు వీళ్ళు అని వీళ్ళు అసలు ఒప్పుకోలేదట. అదే టయానికి అక్కడికి వాసవాంబ వచ్చి హింస వద్దు, నేను స్వామి సేవలోనే గడుపుతాను, లేదంటే అగ్ని ప్రవేశం చేస్తానన్నదట. ఆత్మాహుతి అయినా చేసుకుంటాను కానీ వివాహం మాత్రం చేసుకోను అని ఆత్మాహుతికి సిద్ధపడిందట. 102 గోత్రాల వాళ్ళు కూడా నీవు అగ్ని ప్రవేశం చేస్తే మేము కూడా అగ్ని ప్రవేశం చేస్తామని గోదావరి తీరంలో 205 అగ్నిగుండాలు పెట్టి మొత్తం 102 మంది దంపతులు, 204 మంది, ఈవిడితో 205 అన్నమాట పెట్టి కుటుంబానికి 2 దంపతుల చొప్పున వచ్చి స్వచ్ఛందంగా ఆహుతైపోయారు. అభిమానానికి మించింది లేదు, ఆత్మాభిమానానికి మించింది లేదు. యుద్ధం చేస్తే ఇరువైపులా వాళ్ళు చనిపోతారు, అంతమంది బలిదానం కన్నా నేను స్వామిలో ఐక్యమైపోతానని చెప్పి ఆమె అలా చేసింది. మిగిలిన వాళ్ళు ఆత్మాహుతికైనా సిద్ధపడినా నీవేమి అంశ తల్లి అని అడిగితే వెంటనే అమ్మవారు చతుర్భుజాకారంగా ప్రత్యక్షమై ఆర్యామహాదేవి అంశని జన్మించాను నేను అని చెప్పిందట. వైశ్యుల ఆత్మాభిమానాన్ని, వాళ్ళ త్యాగాన్ని ప్రపంచానికి తెలియచేయటమే నా ఉద్దేశ్యం అని చెప్పి మానవ స్వరూపంతోనే ఆత్మాహుతి చేసుకుంది. విష్ణువర్ధనుడు దండెత్తి వచ్చేసాడట. అప్పుడే అగ్నిలో కాలిపోతున్న ఆమె కనపడగానే రక్తం కక్కుని మరణించాడు. ఈ సంగతి తెలిసిన అతని కుమారుడైన విరూపాక్షుడు వచ్చి తన తండ్రి చేసిన తప్పుకు క్షమాపణ అడిగి ఎక్కడైతే ఆత్మాహుతి చేసుకుందో ఆ పెనుగొండలోనే ప్రతిమా స్వరూపాన్ని ప్రతిష్ఠించి దేవాలయాన్ని కట్టించాడట. అప్పటి నుంచి పెనుగొండలో కన్యకా పరమేశ్వర ఆలయం ఉంది. కన్యకగానే తరలి వెళ్ళిపోయినందున ఆమెకు కన్యకా పరమేశ్వరిని పేరు వచ్చింది. క్షత్రియులు యుద్ధవీరులు, వైశ్యులకు యుద్ధం రాదు. యుద్ధం చేస్తుంటే అన్ని కుటుంబాల వారు సర్వనాశనం అయిపోయేవారే కదా. వారి మేలు కోరి ఆమె అగ్నిప్రవేశం చేసింది.
తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుని వీళ్ళందరినీ బ్రతికించి వాళ్ళందరికీ ఆరాధ్య దైవమైంది. అప్పటి నుంచి వాళ్ళు ఆమెను పూజ చేస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల కన్యకా పరమేశ్వరి దేవాలయాలు ఉన్నాయి. అమ్మవారిని స్వామివారిని కలిపే దేవాలయాలు కడతారు. महालक्ष्मी उपासमहे धनमग्निर्धनं वाय ఉపదేశం ఇస్తూ సర్వ అవతారం అనేటువంటిది కేవలం భగవంతుణ్ణి నమ్ముకుంటూ వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉన్నారో అలాంటి భక్తులకి ఆపద కలిగినప్పుడు ధర్మం ఎదుటి వ్యక్తి మీద ఆశ కానీ ఇదండి వాసవి కన్యకా పరమేశ్వరి స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.